Hi Nana, welcome to my channel. 8th class maths discuss చేసుకుంటున్నాం నాన్న. Comparing quantities using proportions. Exercise 5.2 లో లాస్ట్ 1 to 4 ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. ఇవాళ 5th ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకుందాం నాన్న. 5th ప్రాబ్లం వచ్చేసి the printed price of a book. The printed price of a book is rupees 150. Printed అయిన బుక్ రూపీస్ 150 అంట. అండ్ డిస్కౌంట్ ఈజ్ 15%. డిస్కౌంట్ వచ్చేసి ఎంతమ్మా 15% అంట. ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ టు బి పేడ్. అసలు మనం డబ్బులు ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు. అంటే 150 రూపీస్ బుక్ అయితే 15% డిస్కౌంట్ ఇచ్చాడు షాప్ వాడు. అంటే ఇప్పుడు మనం డబ్బులు ఇంకా ఎంత తగ్గుద్ది అని చెప్పి అడుగుతున్నాడు నాన్న. చూద్దాం. ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఎంత ఇచ్చాడు. ఫస్ట్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈక్వల్ టు ఎంతమ్మా రూపీస్ 150 ఇచ్చాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 15% ఇచ్చాడు. ఎంత 15%. దేర్ఫోర్ డిస్కౌంట్ ఈక్వల్ టు 15% ఎంత మీద 150 మీద. అంటే ఆఫ్ 150 అంటే ఎలా వేసుకోవచ్చు 15/% అంటే బై 100 వేసుకోవాలి కదా. ఇంటూ 150. ఈ 0 క్యాన్సిల్. 5 టేబుల్లో 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. అంటే 315 సార్ ఎంత 45, 3 5 15, 3 1 3 + 1 4. 45 డివైడెడ్ బై 2. 2 టేబుల్లో 45 ఎన్ని టైమ్స్ వస్తుందో చూడండి. 2 2 5 2 4 1.5 అంటే ఎంత 22.5. ఎంతమ్మా 22.5. దేర్ఫోర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఎంత 150లోంచి 22.5 తీసేయాలి. అంటే ఎంత 127.50 అంటే 50 పైసే. అర్థమైందా నాన్న. అంటే 150లో నుంచి 22.5 తీసేస్తే ఎంత 127.50 అనమాట. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ 6th ప్రాబ్లం నాన్న. 6th ప్రాబ్లం వచ్చేసి ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ గిఫ్ట్. The marked price of a gift is gift item is rupees 176. ఎంతమ్మా 176 అంట. అండ్ సోల్డ్ ఇట్ ఫర్, సోల్డ్ అంటే ఏంటమ్మా అమ్మడం. సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 165. ఎందుకు అమ్మారు 165కి అమ్మారు. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంట్. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంట్. ఇందాకేమి ఇచ్చాడు డైరెక్ట్గా ఇచ్చి పర్సెంటేజ్ ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చి ఎంత తగ్గిందని అడిగాడు. ఇప్పుడు తగ్గించేసి దేని ఎంత తగ్గించిందా అని అడుగుతున్నాడు. ఏంటి మార్క్డ్ ప్రైస్ ఏంటమ్మా. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ గిఫ్ట్ ఈక్వల్ ఎంత రూపీస్ 176. సెల్లింగ్ ప్రైస్ ఏమైందమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మారు ఈక్వల్ టు రూపీస్ 165 అమ్మారు. ఎంత 165. అంటే డిస్కౌంట్ ఎంత వచ్చింది. డిస్కౌంట్ ఎలా చూస్తాం 176లోంచి 165 తీసేస్తాం. అంటే 11 అనమాట. ఎంతమ్మా రూపీస్ 11. దేర్ఫోర్ ఎంత పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 11/176 ఇంటూ 100. 2 టేబుల్లో ఇది 4 టేబుల్లో 25 టైమ్స్. 4 16. 11 టేబుల్లో 16 టైమ్స్. ఇది మళ్ళీ 4 టేబుల్లో 4 టైమ్స్. అంటే ఎంత 25 డివైడెడ్ బై 4. 6 4 24. 1 రిమైండర్ కాబట్టి ఇంత. అంటే ఎంత వచ్చిందమ్మా డిస్కౌంట్ 6 1/4%. నెక్స్ట్ నాన్న 7th ప్రాబ్లం. ఏ షాప్కీపర్ purchased
200 bulbs for rupees 10 each. However 5 bulbs were fused and put them into scrap. The remaining were sold at rupees 12 each. Find the gain or loss. Find the gain or loss percentage. చూడండమ్మా, ఈ షాప్ కీపర్ పర్చేస్ 200 బల్బ్స్ కొన్నారంట. 10 రూపాయలు ఒక్కొక్కటి 10 రూపాయలు కొన్నారు. హౌఎవర్ 5 బల్బ్స్ వేర్ ఫ్యూజ్డ్. అందులో 5 ఫ్యూజ్ అంటే ఫిలమెంట్ పోయింది. అండ్ పుట్ దమ్ ఇన్ టు ద స్క్రాప్ అంటే పడేశారు, డస్ట్బిన్లో పడేశారు. ద రిమైనింగ్ వేర్ సోల్డ్ ఎట్ రూపీస్ 12. కానీ మిగతాయి ఉన్నాయి కదా, అంటే 200లో 5 పోతే 195 ఉన్నాయి కదా, వాటి 12 రూపీస్కి ఒక్కొక్కటి అమ్మారు. అంటే ఇప్పుడు అమ్మిన దానికి గెయిన్ వచ్చిందా లేదంటే లాస్ వచ్చిందా, ఏమొచ్చిందో చూడమంటున్నారు. చూద్దాం నాన్న. సొల్యూషన్ ఏంటి? ద సెల్లింగ్ ప్రైస్, ద సిపి ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 200 bulbs at the rate of rupees 10 for each. ఒక్కొక్కటి ఎంత? 10 రూపీస్ కొన్నారు. అంటే ఎంత? 200 into 10 ఎంతమ్మా? రూపీస్ 2000. ఎంత? రూపీస్ 2000. If 5 bulbs are fused, అందులో 5 bulbs ఫ్యూజ్ కొట్టేసినాయి. అండ్ దెన్ రిమైనింగ్ ఏమవుతుంది? 200లోంచి 5 తీసేస్తే ఎంత? 195. Therefore the selling price SP of 195 bulbs at the rate of rupees 12 for each. అంటే ఇప్పుడు ఏం చేసాం? ఇందాక ఇంటూ 10తో చేసాం కదా, ఇప్పుడు 195 into 12తో చేయాలి. 195 into 12. 2 5 ఎంత? 10. 2 9 ఎంత? 18. 18 plus 1 ఎంత? 19. 2 1 2, 2 plus 1 3. 1 5 5, 1 0, 14, 10 13, 1 3 4 0. సారీ, 2 3 4 0. ఎంతమ్మా? 2 3 4 0 రూపీస్ వచ్చింది. ఓకేనా? అంటే therefore SP is less than CP. therefore ప్రాఫిట్ కదమ్మా, ప్రాఫిట్ ఈక్వల్ టు SP మైనస్ CP. ఎంత వచ్చింది? కనుక్కోమన్నట్టుగా 2340 మైనస్ 2000 అంటే ఎంతమ్మా? 340. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై CP into 100. అంటే 340 డివైడెడ్ బై 2000 into 100. ఈ 0 ఈ 2 టేబుల్లో 17 టైమ్స్ అంటే ఎంత? 17%. therefore ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 17% వచ్చిందంటమ్మా. నెక్స్ట్ 7th ప్రాబ్లం సాల్వ్ అయింది. 8th ప్రాబ్లం నాన్న. A table was sold for rupees 2142 at a gain of 5%. At what price should it be sold to gain 10%? 10% గెయిన్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాను నాన్న. SP ఆఫ్ ఏ టేబుల్ ఎంతమ్మా? సెల్లింగ్ ప్రైస్ రూపీస్ 2142. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 5%. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 5%. అంటే CP ఈక్వల్ టు
100 into SP by gain 100 plus gain అంటే 100 into 2142 divided by 100 plus 5 అంటే ఏంటి 100 into 2142 divided by 105 అంటే ఎంత వస్తుంది 5 టేబుల్లో 5 20s 521s అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది రూపీస్ 2040 వచ్చిందనమాట. దేర్ఫోర్ ద సిపి ఆఫ్ బయర్ ఈక్వల్ టు రూపీస్ ఎంత 2040 ఎంతమ్మా 2040. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ దేర్ఫోర్ SP ఈక్వల్ టు 2040 ఇంటూ 1 ప్లస్ 100 బై 100 అంటే 2040 ఇంటూ 110 బై 100 ఈ 0 క్యాన్సిల్ ఈ 0 క్యాన్సిల్ అంటే 204 ఇంటూ 11 దేర్ఫోర్ SPA ఈక్వల్ టు ఎంత వచ్చింది రూపీస్ 2244 ఎంత 2244. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.